కాబట్టి ఎంత జెప్పినా కింది వరకు సమాచారం మనం తీసుకోలేకపోయినాం. హ్మ్. అయినప్పటికీ ఈ దేశం లోపట అనేక మఠాలు, పీఠాలు, సంస్థలు, వ్యక్తులు తమ జీవితాలు అర్పించి సమాజాన్ని ఎప్పటిదప్పుడు చైతన్యం చేసిర్రు గాబట్టే వెయ్యేండ్ల దాడుల తర్వాత మనం ఇవాళ నిలబడున్నాం. ప్రపంచంలో ఇంకెవ్వనికి లేదు ఈ చరిత్ర. హిందువుకున్న చరిత్ర ప్రపంచంలో ఇంకెవ్వనికి లేదు లేదు. సార్. మనం మాత్రమే నిలబడున్నాం. వాస్తవం. ఇది ఎప్పటిదప్పుడు చైతన్యవంతం మనము అయింది. ఇరాన్ చరిత్ర చూస్తున్నాం, ఇజ్రాయెల్ చరిత్ర చూస్తున్నాం, పాలస్తీనా చరిత్ర చూస్తున్నాం. క ఇవన్నీ కూడా మార్చబడినటువంటి ఇస్లామిక్ దేశాలు కదా సార్. కాబట్టి మనకున్న చరిత్ర గొప్ప హిందువుకున్న చరిత్ర ప్రపంచంలో ఇంకొకనికి లేదు. హ్మ్. అది పోరాటం చేసిన చరిత్రైనా, త్యాగం చేసిన చరిత్రైనా, బలిదానం చేసిన చరిత్రైనా, కత్తికి కత్తి, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను చరిత్రైనా హిందువుదే గొప్పదైన చరిత్ర. కాబట్టి ఇవాళ మీరు నేను హిందువుగా ఉన్నాం. లేకపోతే మనం హిందువులుగా ఉండకపోతుంటిమి. వాస్తవం. అనేక మంది మహనీయులు పోరాటం చేసిర్రు. హ్మ్.